తెలంగాణ జాగృతి రాష్ట్ర కార్యనిర్వాహక అధ్యక్షులు ఎల్ రూప్ సింగ్ కరీంనగర్లోని జాగృతి జనం బాటా పోస్టర్ విడుదల చేసిన అనంతరం విలేకరుల సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. విలేకరుల సమావేశంలో మాట్లాడిన వారిలో జాగృతి రాష్ట్ర కార్యనిర్వాహక అధ్యక్షులు ఎల్ రూప్ సింగ్, జిల్లా జాగృతి అధ్యక్షులు గుంజపడుగు హరిప్రసాద్, అక్కం శివరాణి, మేకల తిరుపతి, పెండ్యాల మహేష్, చంటి శ్రీనివాస్, శ్రీరాములు, రమేష్, విఏ రాజీ, గాలిపల్లి రమణాచారి, కూతాడి శ్రీనివాస్, కొండ రవి, సంగీతారెడ్డి, మంజుల, భార్గవి, అపర్ణ, పోతల రూప, రోజారెడ్డి తదితరులు పాల్గొన్నారు. ప్రజా సమస్యలనే లక్ష్యంగా చేసుకొని ప్రజలకు అవసరమైనటువంటి విధానంలో ఏ విధంగా పనిచేయాలి, ఏ విధంగా ముందుకు పోవాలి అనేటువంటి దాంట్లో మనందరినీ కలిసి సమాలోచనలు చేసి ఈ రాష్ట్రంలోనే ఒక గొప్ప శక్తిగా రాజకీయ పార్టీల కంటే ధీటుగా ఈ తెలంగాణ జాగృతిని బలోపేతం చేయాలనేటువంటి ఆలోచన కవితమ్మ గారు చేస్తూ ఉన్నారు. మరి అటువంటి సందర్భంలోనే మరి నన్ను జిల్లా అధ్యక్షునిగా నియమించిన తర్వాత మీ అందరూ కూడా ప్రత్యక్ష సాక్షులు. చాలామంది నేను జాగృతి సభ్యత్వం తీసుకుంటాను, జాగృతిలో చేరుతాను, ప్రజలకు అవసరమైనటువంటి వేదిక జాగృతినే, ఎందుకంటే ప్రజా సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకుపోవడంలో కానీ 42% బీసీ రిజర్వేషన్ మీద నిరంతరంగా పోరాటం చేయడం కానీ ఇలా ప్రభుత్వంలో ఒక కదలిక వచ్చిందంటే ఇలా కవితమ్మ ద్వారానే ఆ కదలిక వచ్చిందని చెప్పి కుల సంఘాల నాయకులు కావచ్చు, అదేవిధంగా వివిధ రాజకీయ పార్టీలలో పనిచేస్తున్నటువంటి వాళ్ళు అందరూ కూడా పెద్ద ఎత్తున మేము జాగృతిలో మమేకం అవుతాం, జాగృతితో కలిసి పనిచేస్తామని ముందుకొస్తున్నటువంటి మాట. ఈ నెల 31, అదేవిధంగా వచ్చే నెల 1 ఈ 2 రోజుల పాటు జాగృతి అధ్యక్షురాలు బహుజనుల గొంతుక శ్రీమతి కల్వకుంట్ల కవితక్క గారు కరీంనగర్కు రాబోతూ ఉన్నారు. మొదట 31వ తారీఖు నాడు ఈ జిల్లాలో ఉన్నటువంటి 4 నియోజకవర్గాలు మానకొండూరు, హుజురాబాదు, చొప్పదండి, కరీంనగర్. ముందుగా మానకొండూరు నియోజకవర్గం నుంచి ప్రారంభమయ్యేటువంటి తన పర్యటన, రెండో హుజురాబాద్ కాన్స్టిట్యున్సీ, అదేవిధంగా చొప్పదండి కాన్స్టిట్యున్సీ 3 కాన్స్టిట్యున్సీలను పర్యటించి ఈ 3 కాన్స్టిట్యున్సీల్లో వివిధ ప్రజా సమస్యలను ఏ ప్రాంతాల్లో అయితే ఆ ప్రాంతం సమస్యలు ఎక్కువ ఉన్నాయో, ప్రజలు ఎదుర్కొంటున్నారో వాటన్నిటినీ పరిశీలించి ఆ ప్రజలతో మమేకై వాళ్ళ సమస్యలన్నింటినీ కూడా స్వీకరించి కరీంనగర్కు చేరుకొని కరీంనగర్లో నైట్ హాల్ట్ చేస్తారు. మరుసటి ఉదయం అంటే 1వ తారీఖు నాడు ప్రధానంగా కరీంనగర్ జిల్లాలో ఉన్నటువంటి అనేక రంగాలలో ఉన్నటువంటి నైపుణ్యం కలిగినటువంటి గొప్ప గొప్ప వ్యక్తులు, అంటే ఇప్పుడే మా మిత్రుడు చెప్పినట్టు అడ్వకేట్సు, డాక్టర్సు, మేధావులు, ఉద్యోగ సంఘాల నాయకులు, ఉపాధ్యాయ సంఘాల నాయకులు, మహిళా సంఘాల నాయకులు, యువజన సంఘాల నాయకులు, ఈ విధంగా అనేక రంగాల్లో నిష్ణాతులైనటువంటి వాళ్ళతో 2-3 గంటల పాటు చర్చించి, అంటే ఏ పరిస్థితిలో తను జాగృతి సంస్థను ఎంత బలోపేతంగా ప్రజా సమస్యల పరిష్కారం కోసం నిర్మాణం చేపట్టదలుచుకున్నదో